ఫోక్ సాంగ్స్‌ని ఎక్కువ కనెక్ట్ అయిన వాళ్ళు, అరే! ఈ పాట ఒక కొన్ని మిలియన్స్ పోయినాయి, ఇన్ని లక్షలు వస్తాయట. మనకి ఏ జాబ్ లేకున్నా పర్వాలేదు. మనం మధ్యలో చదువు ఆపేసినా పర్వాలేదు. లేదంటే ఇంకేం పని చేయకున్నా పర్వాలేదురా. మనకు ఒక్క హిట్ సాంగ్ పడితే మనకు చాలా డబ్బులు లక్షలు, కోట్లు వచ్చేస్తాయని ఒక అపోహో లేకపోతే సరైన అవగాహన లేకనో గాని చాలామంది యూట్యూబ్‌ని నమ్ముకొని వచ్చేస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు వాస్తవంగా యూట్యూబ్‌లో అంత రెవెన్యూ ఉందా? మీ ఫోక్ సాంగ్స్‌కి అంత రెవెన్యూ వస్తుందా? 100% రాదన్న. హ్మ్. 100% రాదు. హ్మ్. నేను చెప్తున్నా కదా! ఇప్పుడు 'రాను బొంబాయికి రాను' అనే పాట ఒక్కటే హిట్ అయింది. హ్మ్. ఆ తర్వాత ఏ పాటలు హిట్ అయినాయి? హ్మ్. ఆ స్థాయిలో. హ్మ్. ఆ స్థాయిలో ఏ పాట హిట్ కాలేదు. హ్మ్. ఇది అదొక్కటి మాత్రమే అది ఆ పిల్లగాని అదృష్టం. ఆ పాట వాళ్ళు చేసిన షూటింగ్ విధానం కావచ్చు, వాళ్ళు ఎగిరిన డాన్స్ పరంగా కావచ్చు, జనాలకి కనెక్ట్ అయింది ఆ బీట్. హ్మ్. చేసిన మ్యూజిక్ పరంగా కావచ్చు, హ్మ్. అది జనాలకు కనెక్ట్ అయింది, నడుస్తుంది. ఓకే.